మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ రాజకీయాల్లో ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ట్రెండింగ్ లో ఉండే ప్రకాష్ రాజ్ తో మనం ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. హలో ప్రకాష్ రాజ్. హలో హలో రాకేష్ మాస్టర్. ఇదిగో ప్రకాష్ రాజ్, సినిమాల్లోని డైలాగులకి చప్పట్లు కొట్టే ప్రేక్షకులు ఉన్నారు, కానీ నిజ జీవితంలో నువ్వు మాట్లాడే మాటలకి నిన్ను కొట్టే జనాలు కూడా బయట ఉన్నారు. ఎందుకంటావు? ఏం మాట్లాడుతున్నావు? నేను మోనార్క్ని. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. నాకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. నందా ఇక్కడ. నువ్వు నందా అయితే నాకేంది? మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇక్కడ. సరే అసలు ఎందుకు పిలిచావు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటో డైరెక్ట్ గా అడుగు. ఈ మధ్య ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి వాగుతూ ఉన్నావుగా ప్రకాష్. ఇప్పుడు ఎవరి మీద వాగాను? ఏమన్నాను అది చెప్పు. బాలీవుడ్ సినిమా వాళ్ళు రాజకీయ పరంగా ఏ విధమైన మాటలు మాట్లాడరు అని అన్నావు. అవును అన్నారు. దేశంలో ఏం జరుగుతున్నా వాళ్ళకి పట్టించుకోనట్లుంటారు. సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకుంటారు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కదా పట్టించుకునేది. నటుడికి ఒక బాధ్యత ఉంటుంది సమాజం పట్ల, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. మరి బాలీవుడ్ వాళ్ళు బాధ్యతగా లేరంటావా? ఎందుకు లేరు? ఎందుకంటే రాజకీయాల్లో వేలు పెడితే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సినవి ఆగిపోతే వాళ్ళ భయం. అయినా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. దాన్ని గుచ్చి గిల్లి చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు? సహా నటుడిగా నాకు ఆ బాధ్యత ఉంది. నువ్వంటే పిచ్చి రాజకీయాలు చేస్తావు. సినిమాల్లో నీకెంత పేరు వచ్చిందో రాజకీయాల్లో అంత చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరా నాకా? చేతికి మాటకి ఆ పవన్ కళ్యాణ్ మీద నోరేసుకుని పడతావు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా వెంటనే వచ్చేస్తావు, ఒక ట్వీట్ పడేస్తావు. అవును, నాకు తప్పనిపిస్తే నేను విమర్శిస్తా. నీ మొహంలే. పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే గాని నీకు బ్రతుకుండదు. అప్పుడు గాని నిన్నెవడో దేకడు. నువ్వు పవన్ కళ్యాణ్ మనిషివా? నేను ప్రజల మనిషినిలే గాని నీ సంగతి చెప్పు. మొన్నేదో చెన్నైలో హిందీ భాష మాతృభాష అని హల్చల్ చేశావు. ఇప్పుడేమో బాలీవుడ్ వాళ్ళ మీద పడ్డావు. హిందీ వాళ్ళు నీకేమైనా డబ్బులు ఎగ్గొట్టారా నాన్న? అదేం లేదు. నాకు బాలీవుడ్ వాళ్ళ మీద నాకేం కోపం. దేశంలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు చేస్తావు, వచ్చిన డబ్బులన్నీ జేబులో వేసుకుంటావు. తిన్నది అరక్క రాజకీయాల్లోకి వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా నీకు ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ మీద నోరేసుకుని పడతావు. పిలక మాస్టర్, నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. లేకపోతే ఏంటయ్యా నీ నొప్పి? పవన్ ఏం చేస్తే నీకెందుకు? బాలీవుడ్లో రాజకీయాల గురించి సినిమా వాళ్ళు మాట్లాడకపోతే నీకెందుకు? ఒక పొలిటికల్ లీడర్గా నాకు అవసరం ఉంది. నీ భావాలు ఉద్దేశాలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఈ దేశానికి నీ వల్ల నయా పైసా ఉపయోగం లేదు. నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను మొనార్క్ని. నేను చెప్పిందే వినాలి ఎవడైనా. ఇంకోటి చెప్పింది నేను వినను. నువ్వు చెప్పింది కూడా అక్కడ ఎవడు వినడం లేదులే కానీ నా మాట విని నీకు సినిమాల్లో మంచి పేరుంది. చక్కగా సినిమాలు చూసుకో, కోట్లు వెనకేసుకో. దయచేసి ఈ రాజకీయాల నుంచి తప్పుకోనన్నా. నేను సినిమాలు చేస్తా, రాజకీయాలు చేస్తా. నాకు నచ్చినట్లు నేనుంటా. నా నోటికి ఏది వస్తే అది మాట్లాడతా. నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నన్నెవడు ఆపలేడు. ఎలాంటి తాటాకు చప్పళ్ళకి నేను భయపడను. ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు మెగాస్టార్ని కాకా పట్టుకుని చిరంజీవి వెనకాల తిరిగి చిరంజీవితో కలిసి క్రికెట్ ఆడి ఇప్పుడు ఏరు తాటాక తెప్ప తగలేసేలాగా మాట్లాడుతున్నావు. ఎవరికి హాని చేయని పవన్ కళ్యాణ్ లాంటి వాడిని నోటికొచ్చినట్టు పేలుతున్నావు. నీ రాజకీయ పతనానికి నువ్వే మార్గం వేసుకుంటున్నావు నాన్న. చెప్పినంత వరకు చాలే గాని బయలుదేరు. చూశారుగా, ఇది ఇవాల్టి మన షో. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.